నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. అక్కడ కూర్చొని చూసుకో రామకృష్ణ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखिलाण्डकोटिब्रह्माण्डनायक राजाधिराजा योगिराजा परम
3 నెలల క్రితం ఝాన్సీ గారు అమెరికా నుంచి ఫోన్ చేసి మీరు భజనలో అనౌన్స్ చేయండి, నేర్చుకున్న వాళ్ళు ఉంటే వస్తారు కోలాటానికి, చెప్పాలి, చెప్తే వస్తారంటే అట్లా అని చేశాము. స్పందించి వీళ్ళందరూ కూడా నేను అనుకున్నాను ఏమేస్తారప్ప, టీచర్ గారు దొరకాలి, ఒక టీచర్ గారు ఉన్నారు, ఆమె రాళ్ళు అమెరికాలో ఉన్నారు, మాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆమె నేర్పు. ఆ తర్వాత ఆమె వర్షం వేరు అంటే కొంచెం ఈ రోజున టీచర్ గారు నేర్చుకునే చూస్తే నాకు మతిపోయింది. ఈ పెద్దవాళ్ళు అట్లా తిరుగుతున్నారా, కాళ్ళు తిరుగుతున్నారంటే అసలు చాలా విచిత్రం అన్నమాట. ఇప్పుడు టీచర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒకసారి చెప్పండి టీచర్ గారికి. టీచర్ గారు ఏమో తెలియదు, చేయొచ్చు కొంచెం వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. కన్న చల్లనోడు మమ్మేలు వెంకటేశుడు, తల్లి బిల్లి అల్లనోడు అందాల శ్రీనివాసుడు. మంచు కన్న చల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు, తల్లి బిల్లి అల్లనోడు బలమేలు మంగ అందాల శ్రీనివాసుడు. పుట్టుకే లేనోడు మట్టిలో పుట్టినోడు, పుట్టుకే లేనోడు మట్టిలో పుట్టినోడు, లీలెన్నో కలవాడు శ్రీలక్ష్మి చెలికాడు. మంచు కన్న మంచు కన్న మంచు కన్న చల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు, వాడు అందాల శ్రీనివాసుడు. వాడు శాపరూపమైనాడు, లాభాలు పంచువాడు కావేలు ఎరిశాడు. వేదాల ఎరుగువాడు శాపరూపమైనాడు, లాభాలు పంచువాడు కావేలు ఎరిశాడు. వనాల పుడమి లేడు వరాహమై వచ్చాడు, వనాల పుడమి లేడు వరాహమై వచ్చాడు. మంచు కన్న మంచు కన్న మంచు కన్న సన్నోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు, వాడు అందాల శ్రీనివాసుడు. స్వరూపుడు నరసింహుడైనాడు, ఎనలేడు గడివోడు ఇలవామరుడైనాడు. సంత స్వరూపుడు నరసింహుడైనాడు, ఎనలేడు గడివోడు ఇలవామరుడైనాడు. పగంట తెలియనోడు పరశురాముడైనాడు, పగంట తెలియనోడు పరశురాముడైనాడు. మనసు కన్న మనసు కన్న మంచు కన్న సల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు, వాడు అందాల శ్రీనివాసుడు. మానవుడు మానవుడై తిరిగాడు, భోగభాగ్యాల వేడు నాగలి చేపట్టాడు. మాయగాడు మానవుడు మానవుడై తిరిగాడు, భోగభాగ్యాల వేడు నాగలి చేపట్టాడు. కమ్మగా గీత పలికి కలిగి కలలు సిక్కాడు, కమ్మగా గీత పలికి కలిగి
పెట్టాడు మనసు కన్న సల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు తల్లి బిల్లి మంగళోడు అలమేలు మంగ అందాల శ్రీనివాసుడు పుట్టుకేలేనోడు మట్టిలో పుట్టినోడు పుట్టుకేలేనోడు మట్టిలో పుట్టినోడు లీలెన్నో కలవాడు శ్రీలక్ష్మి చెలికాడు మనసు కన్న సల్లనోడు ఓయమ్మోడు మమ్మేలు వెంకటేశుడు తల్లి బిల్లి మంగళోడు వాడు అందాల శ్రీనివాసుడు వాడు అందాల శ్రీనివాసుడు వాడు అందాల శ్రీనివాసుడు భలే భలే కొరియోగ్రఫీ చాలా చక్కగా ఉంది. నీ పాట గోడ మీద కొట్లో తొంగి చూసేవాడిని వెళ్ళి ఎట్లా దొరకడం భలే ఉంటుంది. చాలా కష్టం అండి, మనం అనుకుంటాం కూర్చొని, మనకైతే నడుము పట్టుకుపోతాయి. చాలా కష్టపడ్డారు, ధన్యవాదాలు. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శరణమని సన్నుతించువేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జ్యోతనిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. పరమాత్ముని ప్రతినిధులన్నాడు, మతం చేర కులం చేర వత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినాడు. రాముడైన నీవైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నాడు, మతం చేర కులం చేర వత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినాడు. మాకు కరుణ పంచినావు, ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు.
కరుణించి ఆకులకు సేద తీర్చినావు శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తిపై నిలిచినావు బాధలను నివారించి బాధలను నిరోధించి ఆకులకు సేద తీర్చినావు శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తిపై నిలిచినావు భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు కవిదే కళ్యాణ రాసి నీవు కవిదే కళ్యాణ రాసి నీవు అంతని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు అంతని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే పండించిన శాంతి ఫలం నీవు గురువులకే సద్గురువైనావు గురువులకే సద్గురువైనావు శరణమ్మని సన్ముఖించు శరణమ్మని సన్ముఖించు జన్మ ధన్యమవుతుంది బాబా మా జన్మ ధన్యమవుతుంది బాబా రేపు సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి నగరోత్సవం ఉన్నది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అనంతరం 6:30 ముందుగా 12:30కి మరి స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం కలదు. అందరూ కూడా వచ్చి స్వామి ప్రసాదం తీసుకోవాల్సిన ప్రార్థన. సంచార జగతి నామ తోమలియుడా ఆది అంతమేది నీకు లేదు
शिल्पा गौरी सखी आई तोडुला शंका डोळे शंकू पुर्रे నీకు పూదండ రంగు లేని నాగమణి మెడలోన వెలుగుచుండా ఏమీ లేని బైరాగోలే యాచించుచుండా వెన్నెలలే తలపై కొలువై చితులారా ఎందుకురా మూడిన నీ నసట గిరిజనమే నీకు బంధువులైన రాసులున్న పూర్వము చిత్తమురా కలిమిలేని కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాదాలకు సందడు నీవే ఓహో ఉంది లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే సాధు సంగమాది దేవుడా హర హర మహాదేవ శంకరా విలువమాల సుగంధాల పూసిన పూల పల్లకి మేడ తలపించేను గమనీయంగా చూడని లీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం ఈ నేలకు నిచ్చన లేసే పావన పీఠము ఈ దినమే గానం గణవానాదముగా సమరుగమే దివి దివి మోగెనుగా భూమి నుంచి గంగా దివ్య పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధమమాయ ఓ సిద్ధమమాయ విశుద్ధమమాయ పంచాక్షరి జప మంత్రమ పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణమాయ సాధు సంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నామతోమ నీవుడా ఆది అంతమేది నీకు లేదురా అంతము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు సంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా హర హర మహాదేవ శంకరా ఉషా మంజీలు ఎక్కడ ఉషా
నూతన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నూతన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగలరా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగలరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా మనసు మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా Shri Ram Shri Adi Parashakti
రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా మంజులభాషి మంగళదాయిని మధుర మీనాక్షి పాలయమా రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీ చక్రవాసిని పాలయమా పరమేశ్వరి లీలాంగేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వవినోదిని పాలయమా అంబ జగదీశ్వరి కాశాయాంబరి కాళికాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా కామాక్షిని మధుర మీనాక్షిని కారుణ్య రూపిణి పాలయమా శ్రీ చక్రనాయకి త్రిపురా సుందరి శ్రీలలితేశ్వరి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా సింధుధరాధరి సుందర రూపిణి సర్వసింహముని పాలయమా మధుర భాషిని మణిమయధారిణి మంగళదాయని పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పాలయమా అంబ పాలయమా పాలయమా అంబ పాలయమా పాలయమా అంబ పాలయమా పాలయమా అంబ పాలయమా అంబ పాలయమా అంబ పాలయమా అంబ పాలయమా అంబ పాలయమా
చప్పడి కృష్ణయ్యా నీ నవ్వుల అలజడి కృష్ణయ్యా నా గుండెల చప్పడి గోవర్ధన గిరులవి గోవులని సందడి ఆటలతో మురారి ఆనందము చప్పడి కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ ఎల్లరి నిప్పులు కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ ఎల్లరి నిప్పులు రేపల్లెల రేగుకి మాటు వేసి చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి కావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి కృష్ణయ్యా నీ మురళి పాటకి కృష్ణయ్యా ఆశ రేపే మనసుకి వీధులల్ల వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్యా ముట్లు కొట్టే నల్లరి కృష్ణయ్యా నవ్వులతో తెలిమిది 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 వెళ్తే లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాను మామగారి దగ్గర. అమ్మ, బాబా గారు కొన్నాళ్ళు షిరిడీ వదిలికి వెళ్ళిపోయాడు, చాలా ఎవరికి తెలియదు, దేశ సంచారం చేశాడు, ఒక పెద్ద వేప చెట్టు ఉంది ఇక్కడ, దాని కింద కూర్చొని వెళ్ళాడంట. ఆయన చెప్పిన మాట. రిటైర్డ్ అయ్యారు, షిరిడీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 6 నెలలు అక్కడే ఉన్నారు. ఎవరున్నాం అసలు ఊహిస్తామా? 6 నెలలు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయి వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఆ గుడి మందిరంలోనే ఆ స్వామివారికి పెట్టిన ప్రసాదం పెట్టేవాళ్ళు ఉండగా ఎంత అదృష్టం అండి. అయితే వస్తూ పోతూ ఉన్నారు. వస్తే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు అంట. 6 నెలలు ఉండేవాళ్ళు అంట. 6 నెలల తర్వాత వచ్చేవాళ్ళు. అంటే పిల్లలు ఎవరు నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను సేవ చేశాను స్వామివారికి, లక్ష్మీ గారికి 2 సంవత్సరాలు సేవ చేశాను. చెప్పిన మాట ఏంటంటే, నేను చూడలేకపోతున్నాను, మీ దగ్గర రాలేకపోతున్నానని బాధపడుతున్నాడు మనసులో. అంటే నలవలేని పరిస్థితి. కళ్ళ కనిపెట్టి చెప్పాడంట. ఏమని? నువ్వు రాలేదనుకుంటున్నావు, నేనే వస్తాను ఆలోచించుకో అన్నాడు. నువ్వు రావటం కాదు, కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే, నేను నడిపిస్తాను. కర్మఫలం ఇప్పుడు తీసేసుకుంటావు, వచ్చి జన్మ కూర్చుకుంటావు అని అడిగాడంట. లేదు, ఈ జన్మ తీసేయి, ఏమైనా పాపాలు చేస్తే తెలియకుండా ఎవరైనా సహజం చేస్తూనే ఉంటారు. అట్లా కాదు, అయితే నేనే వస్తాను ఆలోచించు. నాతో చాలా మంది చెప్పారండి, బాబావారి చిన్న బాబావారైనా ఇంత కళ్ళకల్ల మొహం ఎక్కడ చూడలేదని చెప్పారు. అట్లానే చాలా మంది వాళ్ళు ప్రదర్శన చేసిన తర్వాత ఏదైనా కోరికలు ఉంటాయి కదా, చాలా కష్టతరమై 10 సంవత్సరాలు తీరిన కోరికలు తీరి నేను చెప్పారు. మనకి అన్నదానం జరుగుతుందంటే వారం ఎవరిని అడగకుండా ఒక 25,000 రూపాయలు గారు దాంట్లోంచి వాళ్ళు తీసిచ్చి అన్నదానం చేస్తున్నారు.
ఆకుండా మరి 7 సంవత్సరాలు పెట్టి 8 సంవత్సరాలు పెట్టి జరుగుతుందంటే మేమైతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మా డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు లేవంటే అప్పుడు వాళ్ళే ఇస్తారు. అంత దాకా రానివ్వట్ల, ఎవరి దగ్గర తీసుకోవడం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. పేదవాళ్ళకి అన్నం పెట్టేసి బాబా గారు ఎక్కడ దాకా ఎందుకండి, నేను ఎంత దీన స్థితిలో ఉన్నాను తెలుసా. నన్ను భజనకి పిలిచారు ఒకరోజు. భజనకు వచ్చిన నలుగురితో పాటు ఒక పాట పాడాను. ఆ రోజు ఆ పాట పాడినప్పుడు మా అమ్మగారికి ఏం కలిగిందో తెలియదు కానీ అయ్యా మేము ఒక రామాలయంలో ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం భజన్స్. అయితే ఎవరు వచ్చినా రాపై నువ్వు రావాలయ్యా అని నన్ను అడిగారు. ఆ రోజు మరి బాబా గారు ఎందుకు చెప్పించో తెలియదు. నేను కూడా అట్లానే సాయంత్రం వచ్చి కూర్చునేవాడిని, ఇక్కడ కూర్చునేవాడు. నేను అప్పుడు జేకేఎస్ కాలేజ్ ఒక అటెండర్ పనిచేస్తున్నాను, అంటే రెగ్యులర్ అవ్వాల, పార్ట్ టైం జాబ్ చేశాను. నా చిన్న పిల్లలు 2 అబ్బాయిలు. నాకు ఒకరోజు జ్వరం వచ్చింది పిల్లడికి. 100 రూపాయలు లేవండి, 100 రూపాయలు లేవు. ఎవరిని అడగాలి? 100 అంటే ఇప్పుడు 1000తో సమానం. అప్పుడు ఇది 30 సంవత్సరాల క్రితం మాట. కాలేజీ నుంచి ఇంటికి వచ్చాను, అబ్బాయి జ్వరం ఉంది, హాస్పిటల్ వెళ్ళాలని. ఏం చేయాలి, ఎవరిని అడగాలి? 100 రూపాయలు అంటే ఇంజక్షన్ బిళ్ళలు వచ్చాయి ఆ రోజుల్లో. అక్కడ హనుమంతరావు హాస్పిటల్కి వెళ్ళాము, హేమ హాస్పిటల్. ఫీజు 50 రూపాయలు ఉండేది ఫీజు. ఇంజక్షన్ 10 రూపాయలు, ఒక 20 రూపాయలు బిళ్ళలు ఇచ్చారు. ఇద్దరు కూర్చొని ఉన్నారు. వచ్చి అమ్మగారు 100 రూపాయలు కావాలి. ఏం మాట్లాడాలి, తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటయ్యా అంటే జ్వరం ఉంది అబ్బాయి కానీ చూపించుకొని రేపు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు రా అన్నారు. సరే ఖాళీ టైంలో వచ్చారు. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, పరిస్థితి ఏందని అడిగారు. మా అమ్మది స్వగ్రామం స్తంభాల గర్వే, మేనరికం చేసుకున్నాడు. అందువల్ల మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పుట్టి పెరిగాం. స్తంభాల గర్వే ఆలపాటి వాళ్ళు మా అమ్మగారు పుట్టిలు. అంటే ఇది గోత్రాలు వేరుగా ఉంటాయి. ఆలపాటి రాజా వాళ్ళు వీళ్ళ గోత్రాలు వేరు. అప్పటికే ఏం జరిగిందంటే నాన్నగారికి కొంచెం బాగలేక ఆ వల్ల కాక మనిషిని ఎత్తుకుంటున్నారు. నాన్నగారికి నచ్చకపోతే అసలు దగ్గర కూడా రాలేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫీలింగ్స్. ఆయన కూడా ఎన్టీఆర్ ఎట్లా ఉంటాడు అట్లా చలాయించాడు. మాట తీరు కానీ అంత హైట్ ఉంటాడు. చూడండి ఆ ముగ్గు చూడు, పోటేరేసినట్టు ఉంటుంది. నచ్చకపోతే దగ్గర రానియడు. నాతో చెప్పారు, నాకు మనిషి అవసరం అయ్యా, నాన్నగారు ఒప్పుకుంటే మటుకు తీసుకుంటాను, ఆయన వద్దంటే నేను చేయగలిగింది. కూర్చొని ఉన్నారు. చెప్పింది, మనకు మనిషి అవసరం కదా, ఈ అబ్బాయిని చూశారు కదా, మన గుడికి వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. ఓ ఎస్ అన్నాడు. ఒకటే మాట, ఓ ఎస్ అన్నాడు. జన్మదండే మీ ఏమని పిలిచారా అన్నారు. పిలుచుకొచ్చా. అమ్మ సేవ చేయాలి, మాకు వండి పెట్టాలి, మీరు వండుకుంది మాకు పెట్టాలి. ఇచ్చారు. ఇంటర్మీడియట్కి వచ్చారు, డిగ్రీలో జాయిన్ అయ్యారు. అప్పుడే చనిపోయారు మామగారు. అంటే ఝాన్సీ గారు తెలుసు చదివిస్తున్నారు. అప్పుడు వరకు ఫీజులు కడుతున్నారు, మా అమ్మగారే కడుతున్నారు. అప్పుడే మరి డాక్టర్ గారిని అడగాలి, మాకు ఎప్పుడు పరిచయం లేదు. ఝాన్సీ గారు తప్పితే డాక్టర్ గారు మేము చూసింది లేదు, మేము మాట్లాడింది లేదు. దగ్గరగా మళ్ళీ కూర్చొని ఏడుస్తాం. ఫీజులు కట్టాలి కదా నెక్స్ట్ ఇయర్. మళ్ళీ 1 సంవత్సరం కట్టారు, మామగారు చనిపోయారు. ఇంకా 3 ఏళ్ళు కట్టారు. చెప్పింది. వెళ్తూ అప్పుడు ఝాన్సీ గారు వచ్చారు. వచ్చి మళ్ళా దినాంక కార్యక్రమానికి వస్తానని చెప్తూ వెళ్తుంటే ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఝాన్సీ గారు, ఏడవకమ్మా, నేను ఉన్నాను కానీ ఎందుకు, నాకు ఏడుపు వస్తుంది, నేను ఉన్నాను కదమ్మా, మీకు ఎందుకు డాక్టర్ గారు చదివిస్తా పిల్లలని చెప్పి అట్లా చదివించారండి. డాక్టర్ గారు చేయి మంచిది, మా పిల్లలు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టర్ గారు చదివించారు, మా పిల్లలు అమెరికా వెళ్ళకుండానే ఇక్కడ సంపాదిస్తాం. ఆ బాబా గారి దయ, ఝాన్సీ గారి దయ, ఆ పెద్దమ్మ గారి దయ. అది బాబా గారి దగ్గరికి అట్లా వచ్చాను నేను. 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయింది సేవ చేయబట్టి. ఒక సింగర్గా అయ్యప్ప భజన చేసుకుంటూ బతికి ఉన్న 4 రోజుల్లో
తర్వాత అయ్యప్పని అంటే చేయలేకనే భజనకి వెళ్తే 1 గంట 3 అయ్యేది. నేనేమనుకున్నానంటే ఇంకా అరగంట ముందే దీపారం చేయాలి. 3:30కి లెగుస్తాను రోజు, 4ంటికి ఇక్కడికి వస్తాను. మా నాగేశ్వరరావు ఉంటాడు ఇక్కడ, మా బిల్డింగ్ వాచ్మెన్. ఇద్దరు కలిసి శుభ్రం చేసుకొని 4:00 దీపాలు వెలిగిస్తాను. 4:05కి మేలుకొలుపు, ముందుగా మంగళవాద్యం పెడతాను. మేలుకొలుపు 5ంటికి హారతి, 5:30కి వెళ్తుంది. మా సేవకులు వస్తారు కొంతమంది కదా, దత్తే లేపేది మిమ్మల్ని. బాబాగారు లేపుతారు, మామగారు నేను లెగుస్తాను. లేకపోతే ప్రతిరోజు తుఫాన్ రాని వరద రాని ఏమన్నా కానీ టైం టు టైం మా అమ్మగారు మొదటి నుంచి అట్లా చేశారు కాబట్టి మనం కూడా చేయాలి. మనకు అప్పచెప్పారు కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఆ టైంలో దీపారాధన చేస్తే ప్రాంగణానికి పవర్ వస్తుంది. పవర్, ఆ పవరే జనానికి పవర్ ఇస్తుంది, కోరికలు తీస్తుంది. ఆ నమ్మకం పడింది నాకు. అట్లా జరిగిపోతుంది. ఎవరి టైమింగ్స్ వాళ్ళే, కూరగాయలు కోసేవాళ్ళు, అన్నం వండేవాళ్ళు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు, బల్లలేసేవాళ్ళు, అదంతా అయిన తర్వాత శుభ్రం చేసేవాళ్ళు. ఎంతమంది 50 మంది సేవకులు ఉండేవాళ్ళు. కరోనా దగ్గర ఆగిపోయింది. తర్వాత నేను చాలా అలా చేయలేదండి వాస్తవంగా. అందరూ ఎటువంటి అటు వెళ్ళారు, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి అనుకుంటే ఆ గిన్నెలు చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు. ఝాన్సీ గారు అన్నా నేను ఎవరికన్నా ఆశ్రమానికి ఇచ్చేద్దామండి. కాదు ఉంచండి, మీరు మళ్ళీ మొదలు పెడతారులే, మళ్ళీ పనికి వస్తే ఉంచండి అంటే ఇంకా నేను చేయదలుచుకోలేదు. మామూలుగా అయితే భక్తులు వచ్చి మాకు కొంచెం మేము మొక్కున్నామయ్యా, మేము తప్పకుండా పెట్టాల్సిందని చెప్పారు. బాబా గారు ఎక్కడైనా బాబా గారే, మీరు వేరే గుళ్ళో ఇవ్వచ్చు కదా అంటే, కాదు ఇక్కడే అనుకున్నాము, మీరు ఎప్పుడు పెడతారు చెప్పండి అని గట్టిగా పట్టుబట్టేవాడు. సరే వాళ్ళ మనోభావాలు ఎందుకు మనం పాడు చేయాలని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసాం. వాళ్ళు 10,000తో మొదలు పెట్టాం. మళ్ళీ పెరిగి 25,000కి వచ్చింది. అంతకుముందు 35,000, 30,000తో 1200 మంది పెట్టేవాళ్ళు. అంటే ఒక్కసారి డొనేషన్స్ ఇస్తారు కదా, ముందుగానే 6 నెలల ముందు బుక్ అయ్యాయి. ప్రతి వారం 6 నెలల దాకా ఖాళీ ఉండేది కదా, అందుకని డబ్బులు వచ్చి ఉండేవి. నేనేం చేసేవాడిని, ఒక్కసారి సరుకులు తెచ్చేవాడిని. స్టోర్ రూమ్ లాగా ఉండేది పాత బిల్డింగ్లో, దాంట్లో పెట్టేవాళ్ళం. ఎంతకంటే అంత వండుకునేవాడు. నేను పోస్తామంటే సుబ్బాయంగా తీసి దాచిపెట్టేది కొని. మా పెద్దమ్మ సాయి మాత పేరు. నేను కేజీ జీడిపప్పు పెడితే 1 వారం ఎందుకు వస్తామండి, అన్నదానం కదా ఇది, పెళ్లి భోజనం కాదు కదా, 1/2 కేజీ తీసి దాచిపెట్టేది. ఏం తక్కువ లేని అడిగాడు. అన్ని పోసాను స్వామి, అన్ని పోసాను. నెయ్యి కూడా అట్టాన్ని సగం దాచిపెట్టేవాళ్ళు. నెయ్యి బిర్యానీ చేస్తే బాబా గారికి ఇష్టం, నెయ్యి పోసేవాళ్ళు. భక్తులు సహకరించారు, అందరికి ధన్యవాదాలు. ఎప్పుడూ సహకరిస్తున్నారు. ఇది చిన్న మందిరంలో అంత ప్రాభవం జరుగుతుందంటే భక్తుల వల్లే జరుగుతుంది. ఎక్కడైనా భక్తుల వల్లే మందిరాలు నడిచేది. అందరికి ధన్యవాదాలమ్మా. సాయిరాం. రామ
కృష్ణ గోవింద జై జై రామ కృష్ణ గోవింద జై జై శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీరు ప్రభో భక్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం విమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి మనసను నీల కదావయ్యా ముక్తికి మార్గము చూడుమయా అగ్ని వస్త్రం ధరించి యుగమునలో కుదిరించి బింబవృక్షపు పాలలో వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం చాలు పటేలు తెలుసుకుని మాతని మాటలు తెలుసుకుని దూరము జాడ తెలిపితివి వారి మానము తీర్చితివి వెలిగించావు గోకులము నీవు ఉపయోగించి ఆదయము ఆచరణను ఆ గ్రామం చూసి మహాదృశ్యం భారీగా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావు దేవా నీ ఆలోను బదులిచ్చి మా ఛాయను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వారిని లాలించి జీవులపైన మమకారం చిత్తముగా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితివి నిన్నే నిత్యము కొలిచితివి అభయమునిచ్చి యోగమయ దయామయ ధన్యము స్వాగత సోమాయి నీలో నిలచెను శ్రీ సాయి నీతుని మండల దేవినికి నామము పోవును కాకిడికి కాలము కాకితివి భక్తులను నీవు దోచితివి చేసి మహం హరినాశనం శిరిడి గ్రామం శాస్త్రీకి నీలామర్జని చూపించి సామాను ప్రతికించితివి నామమును తొలగించి భక్తాభిమానికి క్షయ రోగం నశించే అతని సగనం మోదీ వైద్యం చేశావు వ్యాధిను మాయం చేశావు కాకి సాయి విఠల దర్శనమించితివి మామోకిచ్చి సంతానం కలిగించుటివి సంతోషం కరుణా సింధు కరుణించు నాపై కరుణా కురిపించు సర్వము నీకే అద్భుతము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని వినువేగా తెలుసుకుని అతని బాగా మాజీ శివశంకర రూపం నిజావైరా దర్శనము డాక్టరు రామునిగా భగవంతుడు శ్రీ భక్తునిగా మోహనుడు మారుతిగా శ్రీ గణపతిగా మాట్లాడకు గణోవాగా గణాపతి సచదేవునిగా సింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి దేవి భవతు జ్ఞానం నిత్యము లీలా పఠనం భక్తితో చేరి జ్ఞానము లభ్యంకులు ముక్తి మార్గం అనుకుంటూ నీ వచనాలు మహామాతరి ప్రేమాలు శరణను వచ్చిన భక్తులను బ్రోధితుడి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి నేను మూడుగను జ్ఞానమును సృష్టికి నీవే మూలం సాయి నీకు ప్రేమకులం సాయి నామమే పూజదము నిత్యం సాయి పూజదము ప్రశ్న
నీ రూపం నీ మహిమ శక్తిమయం దోషాన్ని నేను మూడులను నీవు జ్ఞానమును సృష్టికి నీవే మూలం సాయి నేను సేవకులం సాయి నామమే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో ధ్యానము ప్రతినిత్యం భావాన్ని నివారించును అధియాది సమాధి నుండి శ్రీశాలి భక్తులను కాపాడేను నీ పవలు నీ ధ్యానం నిత్యం నీ పఠనం భక్తితో చేయండి జ్ఞానము ముక్తి నాదం మనకొండు నీ వచనాలు భావాతని వేదాలు సంరక్షిన భక్తులను మన ప్రశ్నలకు జవాబులు సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యమే చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి వేద భావములు మానండి సాయే మనసంగువండి వందనమయ్యా పరమేశ భావములు కడలేదు కోరిక నిలబెట్టు కరుణామూర్తి సాయి కరుణకము జరిపెట్టుకోని మనసి మందిరము మా పలుకు తీరేజం
గారికి పూజారి అవసరం, ఎవరైనా చేయొచ్చు. బాబా గారి నియమాలు ఏం లేవు. మహాదేవతామూర్తులకైతే అది ఆచారం ఉండాలి, వేదం చదివి ఉండాలి. బాబా గారి గురువు గారు దేవుడని ఎక్కడా చెప్పలేదు. అందుకని ఇంతమంది సేవకులు మాకు ఉండటం మా అదృష్టం. నేను చేయగలిగానంటే 40 సంవత్సరాలు చేయగలిగానంటే వాళ్ళ సహకారం ఎంతో ఉంది నాకు. ఒకరి వల్ల ఎవరి వల్ల కావాలన్నమాట. ప్రతి బుధవారం వచ్చి ఆలయం అంతా పరిశుభ్రం చేస్తారు, కొత్త బట్టలు కడతారు. చెప్పాల్సిన టైం ప్రకారం వస్తారు, పిలవాల్సిన పని లేదు. ఎవరన్నా ముందుగా ఊరికి వెళ్తుంటే ఇంకొకళ్ళు చెప్తారు, ఇంకోటి కేటాయిస్తారు. అట్లా అన్నమాట. ఉదయం వచ్చేవాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం వచ్చేవాళ్ళు ఉన్నారు, 6 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, రాత్రి 9కి వచ్చేవాళ్ళు ఉన్నారు. 4 బ్యాచీలుగా విభజించి స్వామివారి సేవ చేస్తున్నారు. నాకు ఎంతో సహకారం చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, సేవకులందరికీ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.